స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. వైసీపీకి మింగుడు పడని విషయం ఎస్సీ వర్గీకరణ. మినిస్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణకు ₹1 బీహార్కేమో ₹6 రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ ఫండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. పాల్గొమని చెప్పిన తర్వాత వారు ఈ శాసనసభ సమావేశాలు చాలా అడ్డగోలుగా పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగాను కూటమిలో ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు. శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము, చర్చలో పాల్గొలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ సమావేశాలంటేనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది, అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు, ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు. అసలు ఒక లైవ్ని చూసినటువంటి సందర్భమే ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం, ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒంటెద్దు పోకర్లాగా పోతూ వచ్చారు. వారిని వారు పొగుడుకోవటం, కూటమిలో ఒకరినొకరు పోడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటేమీ కనిపించలేదు. ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభనే లైవ్లో చూస్తారు, కౌన్సిల్ పెద్ద పట్టించుకోరు. ఇవాళ శాసనసభను చూడటం మానేశారు, కౌన్సిల్ని చూస్తున్నారు. కౌన్సిల్లో జరుగుతున్న చర్చని అందరూ గమనించేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షం బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. వారు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం శాసన మండలిలో చేయటం జరిగిందని మనవి చేస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రశ్నలకు శాసనసభలోనూ శాసన మండలిలోనూ అడిగినటువంటి ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పడం ద్వారా కొన్ని విషయాలు చాలా బహిర్గతమయ్యాయి. మీరు చూశారు కదా, అసలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా చిత్రం ఏంటంటే అప్పుల విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఈ శాసనసభ సమావేశాల్లో దొరికిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏమన్నాడంటే జూలై 10వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశాడు. రివ్యూ చేసినప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని లీకులు ఇచ్చాడు. వైసీపీకి మింగుడు పడని విషయం ఎస్సీ వర్గీకరణ. మినిస్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. అధ్యక్ష, మన ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేపడతాయని చెప్పడం జరిగింది. అధ్యక్ష, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆ రోజు కూడా జిల్లాల యూనిట్గా చేయాలి అనే విధంగా మనం వెళ్ళడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని అయితే నేను గత 16-17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చూసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అధ్యక్ష, ఆ రోజు మొదట్లో వర్గీకరణ చేసింది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అధ్యక్ష, తర్వాత న్యాయపరమైన సమస్యలు, అవరోధాలు జరిగినాయి. అధ్యక్ష, ఒకసారి తీసుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పాటుపడింది
అందరికి కూడా బాగా తెలుసు అధ్యక్ష. అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగింది అధ్యక్ష. మన పార్టీ ఎజెండాలో ఉంటుంది 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతికి తీసుకొచ్చింది అధ్యక్ష. పక్కా ఇళ్ళు కూడా కనిపిస్తుంటాయి. ఒకసారి తీసుకుంటే అధ్యక్ష, గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 190 ఇన్స్టిట్యూట్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటాయి. అదేవిధంగా ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఈ వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మంచి నాణ్యమైన విద్య ఇచ్చేదానికి దోహదపడుతుంది అధ్యక్ష. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వరకు కూడా ఈ 2 క్లాసుల పద్ధతి అస్పృశ్యతలు ఉన్నదాన్ని తీసుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జస్టిస్ పున్నయ్య కమిషన్ పరిశీలన చేసిన తర్వాత 42 సిఫార్సులు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 42 సిఫార్సులు కూడాను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 23 జీవోలు 2 మెమోలతోటి వీటి ఆచరణకి అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ఆ రోజు తీసుకున్న చర్యలే ఈరోజు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా సిటిజన్స్ డే కూడా జరపడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జరిగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టంతో పాటు కూల్ చేసిన ఇళ్లకు కూడా అదనం బెనిఫిట్ ఇచ్చే విధంగా చేసే విధంగా ఇటువంటి పలు సంస్కరణలు కూడా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల జరిగింది అనేది కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను అధ్యక్ష. ఒక విషయం తీసుకుంటే అధ్యక్ష, మనం గత 14-19లోనే జగ్జీవన్ రావు గారి జయంతిని కావచ్చు, అంబేద్కర్ గారి జయంతిని కావచ్చు అధికారికంగా నిర్వహించాలనే ఉత్తర్వులు కూడా మన ప్రీతం నాయకులు మన ప్రభుత్వంలోనే ఇచ్చామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, పోయినసారి ఈ సభలోనే 120 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాఖమూరులో మన భూమిని కేటాయించి ప్రాజెక్టు మొదలు పెడితే గత ముఖ్యమంత్రి ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆపేసి తరలించారంటే ఆలోచన ఆచరణకి ఆద్యుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రమోషన్స్లో కూడా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మనకి మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలోనే అది కల్పించడం కూడా జరిగిందనే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సీతక్క గారు ఇంతకుముందు అన్నారు అధ్యక్ష, హుజురాబాద్లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని. నేను ఆ సవాల్ని స్వీకరిస్తున్నా అధ్యక్ష. తను ఎప్పుడు రమ్మంటే నేను హుజురాబాద్ కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు, అందరికి అక్కనే, కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో. ఇంకొకటి లాస్ట్ అక్క, ఒక్కటి సార్ ఎందుకంటే అది ఒక్క నిమిషం అక్క. ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష, ఇవాళ కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్ కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటురు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,571 ఎకరాలకి వరి సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష, 2023-24లో 1,18,10,992 ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇప్పుడు అంటే 83,13,421 ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణాన్ని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-2015 అధ్యక్ష కేవలం 68,17,273 టన్నుల నుంచి ఇవాళ
2,60,88,127 టన్నులకి పెరిగిందంటే ఇది కేసీఆర్ గారి హయాంలో పెరిగింది. వాస్తవా కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అధ్యక్ష. అంటే 1,92,70,854 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఇది వాస్తవము. దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2014-2015లో అధ్యక్ష పత్తి సాగు విస్తీర్ణ 41,83,000 ఎకరాలకి ఉండేది అధ్యక్ష. అదే 23-24లోకి వచ్చేసరికి 60,53,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 18,70,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2014-15లో పత్తికి దిగుబడి 35 లక్షల. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తోందని, తిరిగి పొందుతున్నది మాత్రం స్వల్పమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే తిరిగిస్తోందని విమర్శించారు. అదే బీహార్కు మాత్రం రూపాయికి ఏకంగా 6 రూపాయలు తిరిగిస్తోందని చెప్పారు. ఈ మేరకు శనివారం చెన్నైలోని స్టాలిన్ సర్కార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పన్నుల చెల్లింపు విషయంలో తెలంగాణతో పాటు తమిళనాడుకి రూపాయికి 26 పైసలు, కర్ణాటకకు రూపాయికి 16 పైసలు మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ కు రూపాయికి 2.03, మధ్యప్రదేశ్ కు రూపాయికి 1.73 అందుతున్నాయని తెలిపారు. I express my special appreciation for Tamil Nadu Chief Minister Thiru Stalin for bringing all of us together on this platform. We have shared a detailed note on our views on delimitation. We seek unity in South Indian states to fight jointly, as well Punjab. I will briefly summarize my point. Today, we have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. Since 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. My first point, don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats because it will create imbalance of political power between states. In 2001, NDA government led by Mr. Atal Bihari Vajpayee also did delimitation in states without any increasing seats. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. My second point is that South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Everyone here agrees we will not accept delimitation based on the population because then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ ఫండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్.
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావటం తన జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. ఈ సినిమా జోనర్ మాత్రమే సాహసం కాదని, ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం తనకు అడ్వెంచర్ తో కూడుకున్న పని అని చెప్పారు. ఇది చాలా కష్టమైన ప్రయాణమని, కానీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. సరికొత్త సౌండ్స్ ని ఈ జోనల్ కోసం సృష్టించబోతున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించడానికి ఛాలెంజ్ గా తీసుకున్నానని అన్నారు. పోలీసులను చులకనగా చూడొద్దు అంటున్న స్పెషల్ పోలీస్ స్టేట్ సెక్రటరీ ధర్మచందు. తిరుపతి సిటీలోనే కాకుండా బయట సిటీల్లో కూడా పోలీసులు బండి ఆపారు అంటే ఎందుకోసం ఆపారు ఏంటి అని తెలుసుకోకుండా మాకు మీ కన్నా పై ఆఫీసర్ తెలుసు అంటూ పోలీసులను చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక కాబట్టి అలా చేయకండి అంటున్న ధర్మచందు. ముఖ్యంగా యువత గంజాయి మతలు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారని, యువత అంతా కూడా మంచిగా చదువుకుని అధికారులకు గాని తల్లిదండ్రులకు గాని మంచి పేరు తేవాలని, ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించాలని ఈ సందర్భంగా ధర్మచందు మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ధర్మచందు. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా చెప్పడం ఏమంటే, అందరూ కూడా పోలీస్ వ్యవస్థని గౌరవించండి. పోలీస్ వ్యవస్థ అంటే చాలా కఠోర శ్రమ ఉంటుంది. సో ప్రజల కోసం అనినిత్యం కష్టపడే శాఖ పోలీస్ శాఖ. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తూ ఉంటారు. పోలీసులు కష్టం వస్తే మాత్రం ఎవరూ నిలబడరు. పండగ వచ్చినా పోలీసు కావాలి, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినా పోలీసు కావాలి, మన ఇంట్లో దొంగతనం జరిగినా పోలీసు కావాలి, ఎలక్షన్ వచ్చినా పోలీసు కావాలి, ఆ ఓటింగ్కి పోలీసు కావాలి, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పోలీసులు కావాలి. కానీ పోలీసుకి కష్టం వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి. పోలీస్ అనే వ్యవస్థ లేదు అంటే దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, పక్కింటోళ్ళు కొట్టుకుంటారు, ఇంకొకరు వీళ్ళు వచ్చి దాడి చేస్తారు, ఎన్నో అనర్థాలు జరుగుతాయి. పోలీసుని గౌరవించడం లేదు. యువత కూడా సరే, యువత చాలా వరకు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ చెడు అలవాట్లకు బానిసలు మారుతున్న పోలీసులు ఏమీ చేయలేరు. పోలీసుని చులకనగా చూస్తున్నారు. పోలీసు ఎంత సోపటికైనా సరే ప్రజలు అని పోతున్నారు. కాబట్టి ఈరోజు ఇంత శాంతి భద్రతలు కూడా అభాగండాలు గడవకుండా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం పోలీసులే. యువత కూడా ఈ గంజాయికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. దీనిని కొద్దిగా దూరం పెడితే యువత కూడా చాలా వరకు బాగుపడతారు. స్కూల్స్లలో కావచ్చు, దెన్ కాలేజీలలో కావచ్చు, ఫ్యాకల్టీస్, ఈ టీచర్స్ కూడా సరే ఈ పిల్లల్ని కొద్దిగా అవేర్నెస్ చేస్తూ వాళ్ళని కొద్దిగా మొబిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి. దయచేసి నా విన్నపం అండి ఇది. దయచేసి అందరూ కూడా దీన్ని పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మచంద్ర గారు, గతంలో మీరు ఏదో సమస్యతో బాధపడుతూ చాలా వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? అంటే మా వాళ్ళకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, అది అందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు. దెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో న్యాయం జరుగుతుందని తిరుగుతున్నాము. సో ఆ జీవోను కొద్దిగా అన్హోల్డ్ చేసి మా వాళ్ళందరికీ, మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా జరగాలండి. అది వీ హ్యావ్ టు రైట్ టు ఆస్క్. మా హక్కుతో మేము అడుగుతున్నాము. సో ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కొద్దిగా స్పందించారు. కొద్దిగా త్వరగా ఆ జీవోను కొద్దిగా హోల్డ్ తీసి మా వాళ్ళని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. అంటే ప్రభుత్వం ఏ విధంగా మీకు స్పందించింది? ఏ విధంగా అంటే ఇప్పుడు మేము వెళ్తుంటే మమ్మల్ని సానుకూలంగా పిలుస్తున్నారండి, సానుకూలంగా కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంకు ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయడం స్వాగతిస్తున్నాము. సాధువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అనుమతులు చంద్రబాబు రద్దు చేశారు. కాళ్లు పట్టుకుని పూజించే సాధువులను కూటమి ప్రభుత్వం మెడలు పట్టుకుని గెంటివేయటం, దేశం మొత్తం సాధువులంతా ఏకమవుతున్న తరుణంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం అనుమతులు రద్దు చేశారు. హిందూ ధర్మం కాపాడతామంటూ మాటలకి పరిమితం, ఆచరణలో లేదు. స్వామీజీలు చేపట్టిన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం. మనం కాళ్ళు పట్టుకొని
పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటి వేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధు పుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నది తిరుమల ధార్మిక క్షేత్రాన్ని అడ్డు పెట్టుకొని అని వాళ్ళు చేసినటువంటి చెయ్యబోయేటువంటి కార్యాచరణను కనుగొన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తానని చెప్పటం మంచి పరిణామం. సాధువులంతా పీఠాధిపతులంతా ఈ రకంగా ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. మీరు చేసేటువంటి ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ మీరు చేసినటువంటి ఆందోళన అజరామరమైనటువంటిది. ఇలాంటివి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. మాలాంటి రాజకీయులం మాట్లాడితే అది ఒక రాజకీయ విమర్శగా కొట్టివేయటం చంద్రబాబు గారికి రివాజు. కానీ సాధువులంతా తిరగబడితే చంద్రబాబుతో సహా ఎవరైనా కూడా తల వంచాల్సిందేనని ఈ సంఘటన నిరూపించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. వైసీపీకి మింగుడు పడని విషయం ఎస్సీ వర్గీకరణ. మినిస్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణకు ₹1 బీహార్కేమో ₹6 రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ ఫండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.